భద్రాద్రి రామయ్య సన్నిధిలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రోజుకొక రూపంలో స్వామి దర్శనమిస్తున్నారు. గోదావరిలో నిన్న రాత్రి లక్ష్మణ సమేత సీతారాముల తెప్పోత్సవం నిర్వహించారు. ఈ వైకుంఠ ఏకాదశికి సందర్భంగా స్వామివారు తెల్లవారుజాము నుంచి ఉత్తర ద్వార దర్శనం ద్వారా సీతారామస్వామి దర్శనమిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారంలో స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని అంటున్న భక్తులతో మా కరెస్పాండెంట్ తిరుపతిరావు ఫేస్ టు ఫేస్. దక్షిణ అయోధ్యగా పిలువబడే భద్రాద్రి రామయ్య కొలువుతీరిన భద్రాచలంలో అయితే నేడు ముక్కోటి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఏడాదికి ఒకసారి స్వామివారి ఉత్తరద్వార దర్శనానికి అయితే భక్తులు బారాలు తీరిన పరిస్థితి ఉంది. ఏదైతే ఈ నెల గత నెల 31 నుంచి కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏదైతే ప్రతిరోజు కూడా ఒక్కొక్క అవతారంలో అయితే స్వామివారి దర్శనమిచ్చారు. నిన్న తెప్పోత్సవ కార్యక్రమంలో భాగంగా అయితే గోదావరి తీరాన భద్రాచలం ఏదైతే ఆలయ తీరాన గోదావరి నదిలో స్వామివారి అంశవాహనమై పయనించిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ స్వామివారి యొక్క కృతువుని తిలకించడానికైతే వేలాది మంది భక్తులు బారాలు తిన పరిస్థితి ఉంది. ఈ రోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా అయితే ఈరోజు స్వామివారిని ఉత్తర ద్వారా దర్శించుకునే ఎందుకైతే భక్తులు బారాలు తినే పరిస్థితి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్ లో స్వామివారిని దర్శించుకున్న పరిస్థితి, ఇక్కడ రామనామ స్వరంతో అయితే మారుమోగుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఉదయం 4 గంటల నుంచి కూడా క్యూ లైన్ లో బారాలు తినే పరిస్థితి ఉంది. స్వామివారిని దర్శించుకునేందుకైతే 4 గంటల నుంచి కూడా భక్తులు అయితే వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ యొక్క ఉత్తర ద్వార సంవత్సరానికి ఒక్కసారి మాత్రం ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనం ద్వారా అయితే స్వామివారి దర్శనమిస్తారు. ఈ నేపథ్యంలో స్వామివారి దర్శించుకునేందుకైతే భక్తులు బారాలు తిన్న పరిస్థితి ఉంది. కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. అంటే తీర ప్రాంతాలు ఇక్కడ స్థానిక తెలంగాణ కాదు, ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతం అవడంతో ఛత్తీస్గఢ్ ఒరిస్సా నుంచి కూడా పెద్ద ఎత్తున భారీగా భక్తులు వస్తూ స్వామివారి దర్శించుకుంటారు. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు స్వామివారి దర్శించుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? మేము ఖమ్మం జిల్లా సత్తుపల్లి పెనుబెల్లి నుంచి వచ్చామండి. స్వామివారిని చూస్తా ఉంటే వైకుంఠం అంటే మనం మాటల్లో విన్నాం తప్ప ఎప్పుడు చేతల్లో చూడలేదు. కాబట్టి కళ్ళ ద్వారా చెవుల ద్వారా వినసొంపుగా అంతా రామమయం, జగమంతా రామమయం. శ్రీరామ జయ రామ జయ జయ రామ నినాదాలతో 2000 రూపాయల టికెట్ తీసుకొని వచ్చామండి. ఏర్పాట్లు అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. కాకపోతే కొంచెం సిబ్బంది ఫెయిల్యూర్. 2000 రూపాయల వాళ్ళని 1000 రూపాయల వాళ్ళని డివైడ్ చేసి పంపించున్నట్టయితే బాగుండేది. కొంచెం అసౌకర్యానికి గురయ్యాము. అదొక్కటి తప్ప అంత ఏర్పాట్లు కానీ స్వామివారి దర్శనం కానీ అతి అద్భుతంగా ఉంది. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు స్వామివారి అంటే మీరు స్వామివారి దర్శించుకుంటే మీకు ఎలాంటి ప్రతిఫలం వస్తుందని ఆశిస్తాను? మేము హన్మకొండ జిల్లా సూరారం గ్రామం ఎల్కొత్తి మండలం. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా కన్నుల పండుగగా ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకోవడం ఒక దివ్యానుభూతిని కలిగించింది. ప్రత్యేకమైన పూజలు అర్చకుల ద్వారా కింద మండపంలో చేసిన తర్వాత మీరు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం వల్ల చాలా ఆనందానికి లోనయ్యాము. దక్షిణ భారతదేశంలో రెండో అయోధ్యగా బాసిల్లుతున్న శ్రీ భద్రాచల సీతారామచంద్ర స్వామి దర్శనం మన ప్రజలందరికీ కూడా ఈరోజు చాలా పండుగ దినం. లక్షలాదిగా తరలి వచ్చిన భక్తజనులు చాలా సంతోషంగా ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం నుంచి వచ్చాం. దర్శనం బాగా జరిగింది. ముక్కోటి దర్శనం అయినప్పటికీ స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి వచ్చేటప్పుడుగా ఆ క్యూ లైన్లో డిస్టర్బెన్స్ బాగా ఉంది. భక్తులు 2000 రూపాయల టికెట్ తీసుకున్నప్పటికీ ఆ క్యూ లైన్లో మెయింటెనెన్స్ అసలు బాగాలేదు. మొన్న తిరుపతి సంఘటన జరిగినప్పటికీ దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేయడంలో విఫలమైనట్టుగా మేము భావిస్తున్నాం. చిన్న పెద్ద ముసలి ముతక చిన్నపిల్లలతోని వృద్ధులు తల్లులు బాగా ఇబ్బంది పడుతున్నారు. అర్జున్ ఆ లైన్లలో డైరెక్ట్గా కొంతమందిని పంపిస్తున్నారు. తర్వాత కనీసం లైన్లో ఎంటర్ అయినప్పటికీ 2.5 గంటల దర్శనానికి టైం పడుతుంది. కానీ బయట ఉన్నటువంటి ఉత్తర ద్వార దర్శనం విషయంలో మాత్రం మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మొత్తంగా చూసుకుంటే చిన్న చితక ఒక సమస్యలు తప్పనిచ్చి మిగతా అన్ని కూడా ఇక్కడ సౌకర్యాలు బాగున్నాయని చెప్పేసి భక్తులు చెప్తున్నారు. ఏదేమైనా స్వామివారి దర్శించుకునే వివిధ ప్రాంతాల నుంచి కూడా కాలినడకను కూడా స్వామివారిని దర్శించుకొని వస్తున్నామని కూడా కొంతమంది భక్తులు చెప్తున్నారు. ఏదైనా స్వామివారిని దర్శించుకుంటే పూర్వజన్మ సుకృతంగా పొందుతున్నామంటూ కూడా ఇక్కడ భక్తులు తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి దర్శించుకునేందుకైతే ఉదయం నుంచి కూడా మిథిలా స్టేడియంలో బారాలు తిన్న పరిస్థితి ఉంది. ఏదైతే ఉదయం 5 గంటలకి స్వామివారిని మిథిలా స్టేడియంలో ఆ ద్వారం తర్వాత ఇక్కడ ఉత్తర ద్వారా అయితే స్వామివారి దర్శించుకుంటారని భక్తులు తెలుపుతున్న పరిస్థితి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కంచు శ్రీనివాస్తో తిరుపతిరావు, జీవిత న్యూస్, భద్రాచలం నుంచి.